అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్వాతంత్ర సమరయోధులు, రాయలసీమ ప్రాంత వ్యక్తి వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం మరి కడప జిల్లాలో ఉన్న వడ్డెర సోదరులందరూ కూడా వాళ్ళే విగ్రహం తయారు చేసుకునేదానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఈ తిరుపతి రోడ్లో ఈ జంక్షన్లో ఈరోజు భూమి పూజ చేసి ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి భూమి పూజ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషం. నాకు తెలిసినంతవరకు ఎక్కడా కూడా వడ్డే ఓబన్నను స్వాతంత్ర సమరయోధుడు రాయలసీమ ప్రాంతంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారితో కలిసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న గొప్ప మహనీయుడు ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కడప నగరంలో కడప జిల్లా హెడ్ క్వార్టర్లో జరగడం చాలా గొప్ప విషయం, చాలా సంతోషకర విషయం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా వడ్డెర్ల కోసం, వడ్డెర్ల హక్కుల కోసం, వాళ్ళు చేసే వృత్తుల కోసం అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళకి ఈరోజు గుర్తింపు కూడా ఇచ్చాం. రాష్ట్రంలో మరి వడ్డెర కార్పొరేషన్ నుంచి డైరెక్టర్గా కూడా వెంకట సుబ్బయ్య వేయడం, మరి మా వాళ్ళంతా కూడా పెద్ద మన వెంకట సుబ్బయ్య గారు, వారి కుటుంబం కానీ, మిగతా జానకిరామ్ గారు, వీళ్ళందరూ, మన రమణయ్య గారు, అదేవిధంగా వార్తా రమణయ్య గారు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఈ వడ్డెర సమాజం కోసం నిత్యం వాళ్ళ సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని చెప్పి నిత్యం పోరాడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇప్పుడు కూడా మన పార్టీ కానీ మేము కూడా వ్యక్తిగతంగా కూడా అన్ని రకాలుగా అండదండలుగా ఉంటాం. ఏ సమస్య వచ్చినా సాల్వ్ చేసేదానికి నిరంతరం వారి వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం భూమి పూజ చేశాం. త్వరలోని విగ్రహం వచ్చిన తర్వాత ఇక్కడ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి ఇంకా వీలైతే ముఖ్యమంత్రి గారితోనో నారా లోకేష్ గారితోనో పూర్తయిన తర్వాత వారి పర్యటనలో భాగంగా దీన్ని పెట్టి వారితో ఇనాగ్రేట్ చేయించాలని కూడా ఆలోచన చేస్తున్నాం. సమయం బట్టి ఖచ్చితంగా వడ్డే ఓబన్నకు గుర్తింపు, గౌరవం ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి మేము నిరూపించుకుంటాం. ఈరోజు రాజంపేట బైపాస్లో వడ్డే ఓబన్న విగ్రహానికి భూమి పూజ చేసినటువంటి మా పొలిట్ బ్యూరో మెంబర్, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా కుల బాంధవులందరూ, వడ్డెర కుల బాంధవులందరూ ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు జిల్లాలో, కడప జిల్లాలో ఎక్కడా కానీ వడ్డే ఓబన్న విగ్రహం లేదు. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కడప నగరంలో నడిబొడ్డున మేము విగ్రహ ఆవిష్కరణకు మాకు సహకరిస్తున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి, పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మా కుల బాంధవులందరికీ నమస్కరించి జోడించి చెప్తున్నాం. ముందుగా ఇక్కడ వచ్చినటువంటి ఒక పిలుపుతో మీరు ఒక పిలుపు ఇస్తారు. ఇక్కడ వచ్చినటువంటి నా వడ్డెర సోదరులందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం మాకెంతో సహాయపడుతూ మా వడ్డెర కులంలో అన్ని పదవులన్నీ ఇచ్చుకుంటూ ఏ రోజు కూడా మా వడ్డెరని కడప జిల్లాలో ఎవరు గుర్తించిన పాపాన పోలేదు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తూనే మా అందరికీ డైరెక్టర్ల పదవి, ఇలాగే మేము అడిగిన వెంటనే స్పందించి రాయంపేట బైపాస్ నందు వడ్డే ఓబన్న విగ్రహం పెట్టుటకు స్థలం ఇచ్చినందుకు మాకెంతో సంతోషంగా ఉన్నది. భూమి పూజ ఈ రోజు భూమి పూజ జరిగింది. ఒక నెల రోజుల లోపు విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. భారీగా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.